వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ మరియు లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. మేడంతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, కల్కట్టా విషయం జరిగి అప్పుడే 4 months దగ్గరలో ఉంది. అసలు కేసు అప్డేట్ ఏంటంటారు? ఇప్పుడు ఎలా నడుస్తుంది? మీరు అన్నట్టుగా కోల్కతా ఇన్సిడెంట్ జరిగి దాదాపు నవంబర్కు 4 months అవుతున్నదండి. సో అప్డేట్స్ అనేవి ఇంకా మనకి ఎప్పటికప్పుడు మనకి కొత్త కొత్త న్యూసే వస్తున్నాయి, కానీ మనం అందరం దేనికోసం ఎదురు చూస్తున్నామంటే ఒక జడ్జిమెంట్ వస్తుంది. మళ్ళీ ఇదివరకు చెప్పినట్టుగానే బాధితురాలి కుటుంబానికి ఊరట జరుగుతుంది, చనిపోయిన అమ్మాయికి మనశ్శాంతి దొరుకుతుందని అనుకున్నాం, కానీ ఆ రోజు ఎప్పుడు వస్తుందో మనకైతే తెలియటం లేదండి. తొందరలో వస్తుందని అనుకుందాము. సో మన చంద్రచూడ్ గారు రిటైర్ అయిపోయిన తర్వాత 11th నుంచి ఈ కేసు గురించే, అంటే ప్రతిరోజు ఈ కేసు విచారణ జరుగుతున్నది. సో అట్లాగే మొన్న 11th కూడా జరిగింది. సో మొన్న 11th జరిగినప్పుడు సంజయ్ రాయ్ని తీసుకొచ్చి అతన్ని విచారించినప్పుడు అతడు ఒకటే చెప్తున్నాడు, నేను ఒక పోలీస్ ఆఫీసర్ వల్ల, వినీత్ గోయల్ వల్లనే అతనే నన్ను ఇరికించాడు. కొంతమంది అందరూ కలిసి నన్ను చేయని తప్పుకు నన్ను ఇందులో ఇరికించి నన్ను బాధ పెడుతున్నారు. సో నన్ను ఇందులో ఫ్రేమ్ చేశారు, నా తప్పు ఏమి లేదు, నేనేమి చేయలేదు, నన్ను ఇరికించారు. కొంతమంది స్వార్థపరులు నన్ను ఈ కేసులో ఇరికించారు, నేను ఏమీ తప్పు చేయలేదని చాలా ఘంటాపదంగా అతను చెప్తున్నాడు. అట్లాగే విచారణ పూర్తి అయిపోయిన తర్వాత అతన్ని పోలీస్ వ్యాన్లో తీసుకున్నప్పుడు జనరల్గా మీడియాను అలౌ చేయకున్నా కూడా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అతను కనిపించి చాలా గట్టిగా అరిచాడనమాట, నన్ను ఇరికించారు, నేను బాధితుడిని, నేనేమీ తప్పు చేయలేదని కూడా చెప్పాడు. అదే విషయం జడ్జి గారు కూడా చెప్పాడు అతను. సో కాకపోతే ఏంటంటే 11th నుంచి ఈ కేసు మీద మనకి ఎందుకు ఆశలు ఉన్నాయంటే ప్రతిరోజు ఈ కేసు గురించి విచారణ జరుగుతున్నది కోర్టులో. సో మొన్న 11th మంగళవారం రోజు కూడా జడ్జి గారు ఒక 5 మంది డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్ ఎవరైతే సంఘటన జరిగిన రోజు అభయతో పాటు ఉన్నారో వాళ్ళని విచారించారు. 5 మందితో అబ్బాయిలు, 2 అబ్బాయిలు, 3 అమ్మాయిలు, 2 అబ్బాయిలు ఉన్నారు. సో వాళ్ళని ఏం చేశారంటే మంగళవారం 2, బుధవారం 2 విచారించారండి. విచారించినప్పుడు జడ్జి గారు అడిగారు, మరి మీరు ఆ రోజు సంఘటన జరిగిన రోజు అంటే విడివిడిగా వీరిని అందరినీ 5 మందిని కాకుండా ఒకరోజు 2, ఒకరోజు 3 విచారించినప్పుడు వాళ్ళు చెప్పారు, మరి ఏం జరిగింది ఆ రోజు, సంఘటన జరిగిన రోజు మీరు ఉన్నారు అంటే, అవును సార్, మేము 8:30 నుంచి రాత్రి దాదాపు 1 గంట వరకు మేము ఆమెతోటి ఉన్నాము. సో ఆమెతో మరి ఉన్నప్పుడు ఆవిడ మెంటల్ కండిషన్ ఎలా ఉండింది, మరి తను ఏదైనా ఈ హాస్పిటల్లో జరిగే అక్రమాల గురించి ఏమన్నా మాట్లాడారా, లేకపోతే తను మెంటల్గా ఏదన్నా డిస్టర్బ్ అయినట్టు ఉన్నారా, డల్గా ఉన్నారా అన్నప్పుడు ఏమీ లేదండి, ఆ రోజు షీ వాస్ నార్మల్, ఎటువంటి ప్రాబ్లం లేనట్టే ఉన్నారు, మాతో బాగానే ఉన్నారు. మేము ఫుడ్ కూడా ఆర్డర్ చేశాము. ఆ ఫుడ్ మాకు దాదాపు 12:40కి వచ్చింది. సో ఆ ఫుడ్ తిన్న తర్వాత ఆ అమ్మాయి నాకు కొంచెం నిద్ర వస్తుందని తను కార్పెట్ మీద పడుకుంది. సో మేమేం చేసామంటే తను పడుకుంది కదా అని చెప్పేసి నేను సెమినార్ హాల్లో నుంచి నేను కిందికి వెళ్ళిపోయాను. ఇంకొక కలీగ్ కూడా రౌండ్స్ కోసం వెళ్ళిపోయాడని చెప్పారు. నెక్స్ట్ డే ఏమైందంటే మళ్ళీ బుధవారం రోజు మిగిలిన 3 కూడా అడిగారనమాట, మరి ఏం చేశారు మరి అంటే, మీరు వాళ్ళు చెప్పినట్టుగానే మేము ఆ రోజు ఉన్నాము, దాదాపు 1 గంట వరకు మేము అక్కడే ఉన్నాము, ఎటువంటి విషయాలు కూడా మాట్లాడలేదు. మరి జడ్జి గారు అడిగారు, మరి సంజయ్ ఘోష్ గురించి ఏమన్నా చెప్పారా, ప్రిన్సిపల్ గురించి అంటే ఏమీ మాట్లాడలేదు, అసలు హాస్పిటల్ విషయాలు కానీ మేమేం మాట్లాడుకోలేదు, మా కెరియర్ ఎలా ఉండాలి, ఇది అయిపోయిన తర్వాత మేము పేదలకు చిన్న హాస్పిటల్ కట్టించి మేమందరం కలిసి పనిచేయాలనుకున్నాము, తర్వాత మా కెరియర్ ఎట్లా మేము బిల్డప్ చేసుకుందాం అనుకున్నాను తప్ప ఇట్లాంటి విషయాలు మేమేమీ మాట్లాడుకోలేదు. అండ్ చాలా నార్మల్గా ఉండింది తను. తర్వాత ఆ రోజు ఒలింపిక్స్లో గేమ్స్ జరుగుతుంటే కూడా మేము వీడియోలో చూసాము అని చెప్పారు. చెప్పినప్పటిక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వీళ్ళు చెప్పింది నిజమా కాదా అని క్రాస్ ఎగ్జామ్ చేసినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది కరెక్ట్గానే అని తెలిసింది. సో దాని తర్వాత అంతకంటే అంటే మనకి ఇందులో ఇంపార్టెంట్ విషయం అంటే వీళ్ళు 5 మంది నిజం చెప్తున్నారా లేదని వీళ్ళు 5 మందికి నార్కో టెస్ట్ చేశారండి, లై డిటెక్టర్ టెస్ట్ కూడా చేశారు. సో ఇందులో ఎటువంటి అబద్ధాలు చెప్పలేదు, వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు ఏం చేశారో అదే చెప్పారు. సో ఇంకా దాని మీద ఇంకా కొన్ని విషయాలు రాబట్టాల్సి వస్తున్నది, కాబట్టి ఇంకా కొంచెం టైం పడుతున్నది. కాకపోతే సంజయ్ రాయ్కి మళ్ళీ అతని తరపున వాదించే కవితా సర్కారు తను కూడా ఇంకా స్టిల్ షీ ఈజ్ ట్రయింగ్
బెయిల్ కోసం అప్లై చేస్తూనే ఉన్నారు. అప్లై చేస్తున్నప్పుడు బెయిల్ ఇవ్వడం ఎటువంటి పరిస్థితుల్లో వీలు కాదని జడ్జి గారు కరాఖండిగా చెప్పారు. అయినా కూడా తను అన్ని విధాలా ట్రై చేస్తున్నారు. సో మళ్ళీ అతను ఏం చెప్తున్నాడు అంటే నేను తప్పు చేయలేదనే చెప్తున్నాడు. ఈ విచారణ అంతా ఒక అంటే క్లోజ్డ్ కెమెరాలో జరిగిందండి. ఇది అందరినీ అలౌ చేయలేదు. సో అప్పుడు ఏమైందంటే ఇతను కూడా ఉన్నాడు, సంజయ్ రాయ్ కూడా ఉన్నాడు. ఉన్నప్పుడు ఈ డాక్టర్స్ను జడ్జి గారు విచారిస్తున్నప్పుడు మధ్యలో మాట్లాడడానికి అతను ట్రై చేసినప్పుడు నువ్వు మధ్యలో మాట్లాడకతని గట్టిగా వార్నింగ్ ఇచ్చినప్పుడు అతను సైలెంట్గా ఉన్నాడు. వీళ్ళు చెప్పాల్సిన వర్షను జరిగిన వర్షన్ అంతా వీళ్ళు చెప్పారండి డాక్టర్స్ అందరూ. అంటే ఒకరోజు ఇద్దరు, మీరు ఇదివరకు చెప్పినట్టుగా ఒకరోజు ముగ్గురు చెప్పారు. వాళ్ళు ముగ్గురు చెప్పిన దానికి అంటే వీళ్ళు సాటిస్ఫై అయ్యారు. వాళ్ళు ఎటువంటి అబద్ధాలు చెప్పలేదు. ఇదివరకు చెప్పినట్టుగా వాళ్ళకి టెస్టులు కూడా చేశారు. సో అంతా కరెక్ట్గానే చెప్పారు. సో వాళ్ళు ఎటువంటి ఫ్రాడ్ చేసినట్టు కానీ ఏమీ చెప్పలేదు. సో ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు కేసు విచారణకు వస్తున్నది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది మనకు తెలుస్తాయి. కాబట్టి అట్లీస్ట్ మళ్ళీ ఈసారైనా అంటే ఎప్పుడైనా సరే మనకు న్యాయం జరుగుతుంది. తప్పకుండా ఈ అమ్మాయి కుటుంబం సేద తీరుతుంది ఈ న్యాయంతో అని అనుకుందాము. కాకపోతే ప్రతి ఒక్కరికి తెలుసు సందీప్ ఘోష్ అనే ప్రిన్సిపల్ 90% అతనే చేయించాడని అందరికి తెలిసినా కూడా అతన్ని ఈ కేసు గురించి అతన్ని అరెస్ట్ చేయలేదు. అతనికి ఆదాయానికి మించి అంటే తనకు వచ్చిన దానికంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయనే నెపం మీదనే అతను అరెస్ట్ చేశారు. కానీ ఇతన్ని అంటే ఈ కేసు విషయం మాత్రము అతనికి ఏమీ సంబంధం లేనట్టుగానే ఉంటున్నారు. సో ఇది అందరికీ జగమెరిగిన సత్యమే. అయినా కూడా కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే మనం కంటితో చూసినా కూడా నిరూపించలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఇక్కడ కూడా ఉన్నది. సో చూద్దాము, మళ్ళీ మనకు కూడా తప్పకుండా న్యాయం జరుగుతుందని మనం అందరం ఆశపడదాము. సో వీ వాంట్ జస్టిస్. ఎప్పుడైతే నిజంగా ఫైనల్గా ఎప్పుడు తీర్పు వస్తుందో, నేరం చేసిన వాళ్ళకి ఎప్పుడైతే శిక్ష పడుతుందో ఆ రోజే మనం అందరం సంతోషంగా ఉంటాము. కాబట్టి మనము ఫైనల్ జడ్జిమెంట్ కోసం మనం అందరం ఎదురు చూద్దాం. తప్పకుండా మ్యామ్. మనిషి ఒక ఆశాజీవి, న్యాయం జరుగుతుందనే ఆశిద్దాం. జరిగిన రోజు ఖచ్చితంగా అంటే ఇప్పుడు న్యాయం జరుగుతుందని మనకి ఎందుకంటే ఇదేదో మనం అనుకుని ఈ కేసు యూటర్న్ తీసుకున్నారు, చంద్రచూడ్ గారు వెళ్ళిపోగానే ఇలా జరుగుతుంది అంటే ఇది కేసు తప్పుదారి పడుతుందని అలా ఏం జరగలేదండి. అంటే ఇది వరకు లాగా కాకుండా ప్రతిరోజు ఈ కేసు మీదనే ఈ కేసు కోసమే విచారిస్తున్నారు. కాబట్టి మనకందరికి హోప్స్ ఏంటంటే తప్పకుండా మనకు న్యాయం జరుగుతుందని మనం అందరం ఆశపడతాం. అబ్సల్యూట్లీ మ్యామ్. కోర్ట్ నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడన్నా డేట్ లేదండి, ప్రతిరోజు జరుగుతుంది. ప్రతిరోజు జరుగుతూనే ఉన్నది ఇంకా. అందుకని అది ఎప్పుడు ఫైనల్ హియరింగ్ అనేది ఇంకా ఇప్పటి వరకు చెప్పలేదు. ఇంకా దే ఆర్ కలెక్టింగ్ సమ్ మోర్ డాక్యుమెంట్స్, సమ్ మోర్ ఎవిడెన్సెస్ కూడా దే ఆర్ కలెక్టింగ్. అబ్సల్యూట్లీ మ్యామ్. ఫైనల్ హియరింగ్ అనౌన్స్మెంట్ జరుగుద్దని ఎప్పుడు జరుగుద్దని కొంచెం త్వరలోనే ఆశపడదాం. అట్లీస్ట్ ఇవాళ రేపు అన్నట్టుగా ఏదో ఒక రోజు దేనికైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక సొల్యూషన్ ఉన్నట్టు దీన్ని కూడా తప్పకుండా మంచి సొల్యూషన్ దొరుకుతుందని మనం అందరం ఆశపడదాం. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని కోరుకుందాం. వి వాంట్ జస్టిస్. వి వాంట్ జస్టిస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.